బీఆర్ఎస్ పార్టీకి సిట్ టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావును, జనవరి 23న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించింది. ఇక లేటెస్ట్గా గురువారం గులాబీ బాస్ కేసీఆర్కి సైతం నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం కనిపించింది. సిట్ వ్యవహరిస్తున్న దూకుడు బీఆర్ఎస్ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. సాధారణంగా ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాలు కార్యకర్తలతో నేతలతో హడావిడిగా ఉంటాయి. కానీ ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు సైలెంట్ మోడ్లో ఉన్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు ఎవరో తెలియకపోవడంతో నామినేషన్ల దాఖలుపై ఆసక్తి తగ్గినట్టు తెలుస్తున్నది. మరికొన్ని చోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటిస్తే నామినేషన్లు సక్రమంగా వేయగలరా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా కీలకమైన ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీకి బలాన్నిచ్చే అవకాశం అయినప్పటికీ సిట్ విచారణలతో అది పూర్తిగా దెబ్బతింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధాన నేతలకు సిట్ వరుసగా నోటీసులు ఇస్తున్న ఈ సందర్భంలో ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిట్ దూకుడుగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. మొదట జూబ్లీస్ పిఎస్లో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ సుదీర్ఘంగా విచారించింది. మరో 3 రోజులకే కేటీఆర్ సైతం సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ వరుస పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తుండగా తాజాగా పార్టీ అధినేత కేసీఆర్కు సైతం సిట్ విచారణకు రమ్మని పిలవడంతో మరింత ఉత్కంఠగా మారింది. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతుందన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు దొరక్క కీలక నేతలంతా అదే పని మీద ఉండిపోయారు. ఎక్కడికక్కడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే అడ్డాలు వేసి అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఫైనల్ కాలేదని సమాచారం. కాగా కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో పార్టీ ముఖ్య నేతలంతా కంగారులో ఉన్నారు. వరుస విచారణలతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగక తప్పదన్న చర్చ కూడా నడుస్తుంది. ఓవైపు అత్యంత కీలకమైన మున్సిపల్ ఎన్నికలు, రాజకీయ పార్టీల గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు. మొన్నటి వరకు సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పటికీ అవి ఇండిపెండెంట్ గుర్తులు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు అనేది అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు కూడా చాలా కీలకం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీఆర్ఎస్కు ఇంకా అత్యంత కీలకం. దీంతో ఎలాగైనా మెజారిటీ స్థానాలు కాపాడుకోవాలి, గతంలో ఉన్న సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలి, అలా ప్రజా వ్యతిరేకతను చూయించుకోవాలని అనే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందడుగేస్తున్న ఈ సమయంలో వరుసగా విచారణలు, వరుసగా ఇటు నోటీసులు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీని కాస్త డైలమాలో పడేలాగా చేసింది. మొత్తం దృష్టి ఎన్నికలపై పెట్టాల్సిన ఇలాంటి సమయంలో ఈ సిట్ విచారణ కారణంగా వరుసగా పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాల కారణంగా కూడా కాస్త గందరగోళమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏకంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం, విచారణకు రావాలని చెప్పడంతో మొత్తం రాష్ట్ర రాజకీయాలంతా కూడా మొత్తం అంశాలను కూడా డైవర్ట్ అయిపోయి ఇదే అంశంపై ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ అంశం చుట్టే మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సరే, కేసీఆర్ గారి నుండి రిప్లై కూడా వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకము, అలాగే చివరి రోజు ఈరోజు నాకు నోటీసులు పంపారు, కానీ శుక్రవారం రోజు చివరి రోజు నామినేషన్లు కావడంతో పార్టీకి అత్యంత కీలకమైన సమయము, నామినేషన్ల ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది, చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను విచారణకు రాలేను, ఎన్నికల తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా, మీరు ఎక్కడికి వచ్చినా నేను వస్తాననే సమాధానం కూడా ఇచ్చారు. అంటే ఆ అనువైన తేదీని మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పెట్టుకోండి అని కూడా కేసీఆర్ గారు తిరిగి రిప్లై ఇవ్వడం, దానికి సిట్ కూడా అంగీకరించింది. అంటే ఓ రకంగా ఈరోజు ఒకవేళ శుక్రవారం రోజు కేసీఆర్ నోటీసులకు వస్తే మాత్రం ఒక రకంగా పార్టీకి ప్లస్ ఒకటయ్యేది. ఓ రకంగా ఎన్నికల పరంగా అయితే మాత్రం కీలక నేతలంతా కూడా ఇక్కడ రావడంతో ఎన్నికల వ్యూహాలపై ఇబ్బంది పడేది. అంటే 2 రకాల సమస్యలు అయితే వచ్చాయి. ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అంటే ఏంటంటే చాలామంది మోహరించడం ద్వారా ఓ రకంగా సెంటిమెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది. కేసీఆర్పై నోటీసులు ఇస్తారా, ఇదేం దారుణం అంటూ కూడా ప్రచారం చేసుకునే ఒక అవకాశాన్ని అయితే మాత్రం అధికార పార్టీ రూపంలో సిట్ రూపంలో అయితే వచ్చింది. కానీ
చివరి రోజు నామినేషన్లు కావడంతో ఇప్పుడు కేసీఆర్ గారికి విచారణ నేపథ్యంలో కీలక నేతలంతా కూడా ఆ యొక్క ప్రాంతానికి రావాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా రావాల్సి వస్తుంది. ఒకవైపు అభ్యర్థులు ఫైనల్ చేయాల్సిన సమయంలో డైవర్షన్ జరిగి ఒక రకంగా ఎన్నికలపై కూడా దృష్టి పెట్టలేని సందర్భం కారణంగా కూడా వాయిదా వేసుకున్నట్టయితే తెలుస్తుంది. అందుకోసమే మరింత సమయం కావాలి, ఎన్నికల తర్వాత నేను హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టు కూడా మొత్తానికైతే మాత్రం రిప్లై అయితే ఇచ్చారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం వరుసగా కొంతకాలంగా ఒక 10 ఏళ్ల పాటు అసలు అత్యంత శక్తివంతమైన పార్టీగా ప్రభుత్వంగా కొనసాగిన బీఆర్ఎస్ అయితే మాత్రం మొత్తానికి ఇప్పుడు రాజకీయంగా ప్రస్తుతానికైతే మాత్రం ఒక సంధి దశలో అయితే ఉన్నది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క రాజకీయంగా ఇటు పార్టీ పరంగా కవిత కూడా బయటికి వెళ్ళడం, ఆ జాగృతి రూపంలో రాజకీయ పార్టీ రూపంలో కూడా ఆమె ఏర్పాటు చేసుకోవడం, వరుసగా ఇటు కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అలా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ వరుసగా ఆమె విమర్శలు చేయడం, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కవిత చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా ఉంటూ ముందు మీ సొంత చెల్లె అలాగే ముందు కవిత చేస్తున్న మీ పార్టీలో ఉండి బయటకు వచ్చిన కవితకు ఆన్సర్ చేయండి అంటూ కూడా వాళ్ళు ఒక ప్రచారాస్త్రంగా వాడుకోవడం, ఇవన్నీ కూడా కొంతకాలంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం తలనొప్పిగా మారింది. ఓవైపు గుర్తులతో జరిగే రాజకీయ ఎన్నికలు కావడంతో ఇది రాజకీయంగా ఇటు పార్టీకి ఇలాంటి సందర్భంలో ఎక్కువ స్థానాలు గెలవాలి, అలాగే ప్రజా వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని బీఆర్ఎస్ చూస్తున్న ఇలాంటి సమయంలో ఇటు వరుసగా వస్తున్న నోటీసులు, నేతల తీరు, వరుసగా ఇటు విచారణలు అయితే మాత్రం ఓ రకంగా పార్టీని అయితే మాత్రం ఇబ్బందిని పెడుతుంది. అలాగే దృష్టి అంతా కూడా ఇటు విచారణపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం వస్తుంది. న్యాయపరమైన వ్యవహారం అయిన కారణంగా ఇటు మొత్తం కూడా పెట్టాల్సిన సందర్భం వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఓవైపు విచారణను ఎదుర్కొంటూనే మరోవైపు మరి ఎన్నికల్ని ఎట్లా ఎదుర్కొంటుంది, ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, మరి అభ్యర్థుల ఎంపిక అనేది ఏమైనా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా, మరి ఇది అధికార పార్టీకి కలిసి వస్తుందా, లేకపోతే వ్యతిరేక ఓటు అనేది మరి బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే సింపతి అనేది వర్కౌట్ అయ్యి మొత్తం బీఆర్ఎస్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం త్వరలో ఎన్నికల ఫలితాలను బట్టి అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సిట్టు వరుసగా నోటీసులు అలాగే బీఆర్ఎస్లోని కీలక నేతలే టార్గెట్గా ఇటు విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు భారత రాష్ట్ర సమితికి అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఒక గందరగోళమైన పరిస్థితి అయితే మాత్రం పార్టీ నేతల్లో శ్రేణుల్లో కనిపిస్తుంది. చూడాలి మరి ఇలాంటి సందర్భంలో మున్సిపల్ ఎన్నికలని ఎట్లా ఎదుర్కొంటుంది, ఆ నోటీసులకు కేసీఆర్ గారు ఎలాంటి సమాధానం చెప్తారు, ఆ తర్వాత విచారణ ప్రాసెస్ అనేది మరి సీరియల్ స్టోరీ లాగా కొనసాగుతుందా, లేకపోతే దీనికి ఒక ముగింపులాగా తీవ్రంగా దర్యాప్తు చేసి నేతల వరకు పరిమితం అవుతుందా, అధికారుల వరకు పరిమితం అవుతుందా, లేకపోతే రాజకీయ అన్ని కేసులాగే ఈ కేసు కూడా విచారణ సాగుతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.